కాబట్టి ఏదైనా కానీ ఇప్పుడు గమనించి మా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ బాబు, మా హరిప్రసాద్ గారికి గోవర్ధన్ రెడ్డికి ఇచ్చినందుకు మేమంతా జిల్లాలో అంతా కష్టపడి చేస్తున్నందుకు సంతోషపడుతున్నాబ్బా. అందరూ నేను నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి పదవులు నిజంగా కడపలో మన హరిప్రసాద్ అన్నకైతేనేమి, గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, ఇంకా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు పదవులు రావడం జరిగింది. నిజమైన తెలుగుదేశం పార్టీకి కష్టపడి కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి వెన్నంటుండి ఎన్నో త్యాగాలు చేసి చాలా కేసులు ఉన్నప్పుడు కూడా రవ్వుకోకుండా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులుగా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈరోజు వాళ్ళకు పదవులు వచ్చినందుకు హరిప్రసాద్ అన్నకు కానీ గోవర్ధన్ రెడ్డి అన్నకు కానీ ఇలాగ పదవులు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడికి చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్తా ఉన్నాం. ఎందుకంటే కడపలో ఏ ఉద్యమం జరిగినా నిజంగా వైసీపీ గవర్నమెంట్ యొక్క అరాచకాలను ఎండగట్టేదానికి ఆ రోజు అధికారం లేకపోయినా తెలుగుదేశం ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు చేసినటువంటి ఈ హరిప్రసాద్ అన్నకు, గోవర్ధన్ రెడ్డి అన్నకు పదవులు ఇవ్వడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా నిజమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈరోజు పండగ వాతావరణం కనపడిందని నిజంగా సంతోషంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే హరిప్రసాద్ అన్న లాంటి వ్యక్తులు కడపలో నిజంగా ఆ సామాజిక వర్గం, బలిజ సామాజిక వర్గమే కాకుండా అందరితో కలిసిపోయేటువంటి గొప్ప గుణమున్న వ్యక్తిగా గోవర్ధన్ రెడ్డి అన్న కూడా తెలుగుదేశం పార్టీకి బాగా పనిచేసినాడు. వీళ్ళకి ఇటువంటి వాళ్ళకు పదవులు ఇస్తే ఇంకా మున్ముందు వీళ్ళకి మంచి పదవులు ఇవ్వాలని కూడా సంతోషంగా మేము ఈరోజు తెలియజేసుకుంటూ ఉన్నాం. నా పేరు ఇందిరెడ్డి శివారెడ్డి, నేను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మా చెన్నూరు కమలాపురం నియోజకవర్గం.